కోడిగుడ్డు శాకాహారమా, మాంసాహారమా అని తేడా లేకుండా ఎక్కువ మంది ఇష్టంగా తినేది. ప్రతిరోజు ఓ గుడ్డు తింటే ఆరోగ్యం అనే ఫీలింగ్లో ఉన్న రోజుల్లో కోడిగుడ్డు ధరలు షాక్ కొడుతున్నాయి. మొన్నటి వరకు 4 నుంచి 5 రూపాయల మధ్య ఉన్న ఒక్కో కోడిగుడ్డు ధర ఇప్పుడు సూపర్ మార్కెట్లోని రూ. 6 పలుకుతోంది. ఇక బస్తీలు, గల్లీలు, వీధుల్లోని కిరాణా దుకాణాల్లో ఒక్కో కోడిగుడ్డు రూ. 7 చెబుతున్నారు వ్యాపారులు. నెల రోజుల్లోనే రూపాయి ధర పెరిగింది. సామాన్యులకెంతో ఇష్టమైన, బ్యాచిలర్స్కి ఎంతో ఫేవరెట్ అయిన కోడిగుడ్డు రూపాయలకు చేరడంతో గుడ్డు ధర చూసి గుడ్లు తేలేస్తున్నారు సామాన్యులు. కోడిగుడ్డు ధర పెరగడానికి కారణం లేకపోలేదు. కార్తీక మాసంలో సహజంగానే చికెన్, కోడిగుడ్డుకు దూరంగా ఉంటారు చాలామంది. దీంతో కోళ్ల ఫారం యజమానులు సైతం పెంపకాన్ని సగానికి సగం తగ్గిస్తారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి అలాగే జరిగింది. కాకపోతే గతేడాదితో పోల్చినప్పుడు కోడిగుడ్ల డిమాండ్ మాత్రం పెరిగింది. సప్లై తక్కువగా ఉండడం, డిమాండ్ పెరగడంతో ఒక్కసారిగా కోడిగుడ్డు ధర పెరిగింది. వాతావరణం మారింది. ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతోన్న జనం గుడ్ల వినియోగాన్ని భారీగానే పెంచారు. గతంతో పోల్చితే మధ్యతరగతి కుటుంబాల్లోనూ వారంలో 4 రోజులు కోడిగుడ్డు కామన్ అయిపోయింది. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా వినియోగం పెరగడంతో రోజురోజుకు కోడిగుడ్డు ధర పెరుగుతోంది. గతంలో డజన్ ఎగ్స్ 36 నుంచి 45 రూపాయల మధ్య ఉండేవి. ఈ ధరే ఎక్కువ అనుకునేవారు. ఇప్పుడు మాత్రం ఏకంగా డజన్ ఎగ్స్ 60 రూపాయలు కామన్ అయ్యాయి. ఇప్పుడు అది 72 రూపాయలకు చేరింది. అంటే ఒక్కో కోడిగుడ్డు 7 రూపాయలు. సామాన్యుడు గుడ్లు తేలేక ఇంకేం చేస్తాడు? అమ్మో పులి అన్నట్టు బాబోయ్ గుడ్డు అంటున్నాడు.